వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు చందన. ముందుగా హెడ్లైన్స్. ఆనం కళా కేంద్రంలో విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ భరత్. మనిషి సమాజంలో ఒక ఉన్నతుడిగా గుర్తింపు పొందడానికి, ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి విద్య ముఖ్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. అందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ అధిక నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. రాజమండ్రి నగరంలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో రాజమండ్రి అర్బన్ పరిధిలో గల ప్రభుత్వ మున్సిపల్ ఎయిడెడ్ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం సమకూర్చిన ట్యాబ్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీ భరత్ ప్రారంభించారు. జిల్లా విద్యాశాఖ పర్యవేక్షణలో డిఐఎస్ దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి విద్య అంటే ఎంతో ప్రాణమని, ఈ రాష్ట్రంలో విద్యార్థులంతా బాగా చదువుకుని మంచి హోదాల్లో ఉండాలనేది ఆయన కోరిక అన్నారు. అందుకే దేశంలో ఏ రాష్ట్రంలో కేటాయించినంతగా విద్యా రంగానికి 70,000 కోట్ల రూపాయలు వెచ్చించారని తెలిపారు. అలాగే పాఠశాలలో ఆంగ్ల విద్యా బోధన, ఉచిత పుస్తకాలు, యూనిఫామ్, షూస్, పౌష్టికాహారం, భోజనం, పాఠశాలలో విద్యార్థులకు అన్ని సదుపాయాలు, నాడు నేడు పథకంలో పాఠశాలల అభివృద్ధి, ఇలా అన్నిటిలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎంఈఓ 2 రమ రజని, పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, వివిధ పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఓపెన్ చేయబోతా ఉన్నాము. అసలు మీరు ఆ పార్క్ వచ్చిన తర్వాత నాకు అందరూ వచ్చి చెప్పండి ఏ రకంగా పార్క్ తయారవబోతా ఉందో. ఫుల్ బ్రీతింగ్ స్పేస్ తో పిల్లలందరూ కూడా అక్కడికి వెళ్ళారంటే వాళ్ళు వెనకరారు. అంత అద్భుతంగా తయారు చేస్తున్నాము. కంపల్సరీ ఏ రకంగా అయితే ఉందో దామరాయపేట గాంధీ పార్క్ కూడా అదే తరహాగా తయారు చేస్తున్నాము. ఇది ఒకటే కాదు, ఇంకొకటి పుష్కర్ ప్లాజా తెలుసా తెలియదా? పుష్కర్ ప్లాజా వెళ్ళడం చేయలేదండి. పుష్కర్ ప్లాజాకి ఎదురుకుండా పుష్కర్ ఘాట్ కి ఆంధ్రని చిత్రాంగి ప్యాలెస్ తెలుసా? చిత్రాంగి ప్యాలెస్ చాలా మందికి తెలియదు. అంటే దిస్ క్వైట్ ఆపోజిట్, రోడ్ కి క్వైట్ ఆపోజిట్ చిత్రాంగి ప్యాలెస్. అక్కడ సరార్థర్ కాటన్ తెలుసా? సరార్థర్ కాటన్ ధవళేశ్వరం మహారాజు కట్టించిన కాటన్ ద్వారా అనేవాళ్ళు తెలుసు కదా. కాటన్ ద్వారా వాళ్ళ పిల్లలు చనిపోయిన తర్వాత పాపం వాళ్ళ పాపకి పాము కాటేస్తే చనిపోయింది. చనిపోతే వాళ్ళ సమాధులు ఒక 5-6 సమాధులు ఉన్నాయి అక్కడ. అదే ప్లేస్ లో మన ఆర్క్ బ్రిడ్జ్ ఉంది కదా, హార్లాల్ బ్రిడ్జ్, గోదావరి బ్రిడ్జ్ పక్కన ఇంకో బ్రిడ్జ్ ఉంది కదా. ఆ బ్రిడ్జ్ గోదావరి రైల్వే స్టేషన్ వెళ్తుంటే దాని కిందన సుమారుగా 1.5 acre ల్యాండ్ రైల్వే డిపార్ట్మెంట్ ని రిక్వెస్ట్ చేసి ఆ ల్యాండ్ తీసుకున్నాము. ఆ ల్యాండ్ లో కూడా చిత్రాంగి పార్క్ తయారు చేయబోతా ఉన్నాము. గోదావరి గట్టుకి పుష్కర్ ఘాట్కి ఆనుకుని అది 1 ఎకరం స్థలంలో అద్భుతమైన ఇంకో పార్క్ కూడా తయారు చేస్తున్నాం. దాంట్లో ఎక్స్క్లూజివ్ యోగా చేసుకునే దానికి ఒక మంచి పార్క్ తయారు చేయబోతా ఉన్నాము. మీరు అందరూ అది రానున్న రోజుల్లో చూస్తారు. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకున్నాను. ఇంకొక మార్వెల్ కూడా చాలా మందికి తెలియదు. అది కూడా ఫిబ్రవరి మంత్ లో ఓపెన్ చేస్తున్నాము. దాని పేరు ఏంటంటే గ్లో గార్డెన్. గ్లో గార్డెన్ అంటే ఎక్కడ అంటే మీకు లాలా చెరువు తెలుసు కదా. లాలా చెరువు నుంచి క్వారీకి వెళ్ళే దారి ఉంటుంది కదా, రోడ్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళే దారి. అక్కడ జాన్ వెస్లీ చర్చ్ అవి ఉంటాయి. ఆ వెళ్ళే దారిలో అక్కడ ఒక గ్రౌండ్ ఉంది, ఒక 2 acres 3 acres గ్రౌండ్. ఆ గ్రౌండ్ లో గ్లో గార్డెన్ ఉంటుంది. గ్లో గార్డెన్ అంటే లైట్స్ ఏమి ఉండవు. గ్లో గార్డెన్ కాన్సెప్ట్ ఏంటంటే చెట్లు ఉంటాయి,
ఆ చెట్లే వెలుగుతూ ఉంటాయి. ఎలిమెంట్స్, యానిమల్స్ ఉంటాయి, లయన్ కానీ టైగర్ కానీ ఇలా యానిమల్స్ ఉంటాయి. యానిమల్స్ గ్లో అవుతూ ఉంటాయి. అదే రకంగా మష్రూమ్స్ లాగా చెట్లలో ఉంటాయి, అవి గ్లో అవుతూ ఉంటాయి. మీరు అది నేను చెప్పేదానికన్నా మీరు చూడండి. ఇట్స్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ గ్లోయింగ్ గార్డెన్ రాజమండ్రిలో మనం తీసుకురాబోతూ ఉన్నాము. ఇవన్నీ కాకుండా ఇంకొకటి మోరంగుడి తెలుసు కదా, మోరంగుడి ఫ్లైఓవర్, అది కూడా మార్చ్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లో అది కూడా ఇనాగ్రేట్ చేయబోతా ఉన్నాం. సో ఇట్లా రాజమండ్రిని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తున్నాం. దీంతో పాటు మీరందరూ కూడా పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు కూడా వచ్చారు. మీ అందరికీ కూడా ఒక్కటే అపీల్ చేస్తా ఉన్నా, సీఎం గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పాపని ప్రతి బాబుని తన సొంత పిల్లల్లా చూసుకుంటా ఉన్నారు. ఇవాళ స్కూల్ యూనిఫామ్స్ గతంలో లాస్ట్ గవర్నమెంట్ లో 10th క్లాస్ పిల్లలు లాస్ట్ గవర్నమెంట్ లో 5th ఉంటారా, ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు వచ్చారా లేదా? ఓన్లీ 8th. సో 8th క్లాస్ అంటే అప్పుడు మీరు 4th క్లాస్ ఉండేవారు అంతే కదా, 5 years బ్యాక్ 4 years బ్యాక్. 4th క్లాస్ లో ఉన్నప్పుడు మీకు స్కూల్ యూనిఫామ్లు ఉండేది మీకు గుర్తుందా? ఉండేదా? స్కూల్ యూనిఫామ్లు ఎంత అందంగా ఉండేవా? స్కూల్ యూనిఫామ్స్, బెల్ట్లు ఉండేవా, షూస్ ఇచ్చేవారా, బ్యాగ్స్ ఇచ్చేవారా, ఏమైనా ఇచ్చేవారా? గతంలో స్కూల్స్ ఎలా ఉండేవి? గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉండేవి? బాత్రూమ్లు ఉండేవా? ఆయన శుభ్రాలు చేసేవారా? మరి ఎన్ని మార్పులు తీసుకొస్తా ఉన్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. నాకు తెలిసి దేశంలో ఏ స్టేట్ లో కూడా ఇన్ని వేల కోట్ల రూపాయలు స్కూల్స్ పైన ఖర్చు చేసి నాకు తెలిసి 70,000 కోట్ల రూపాయలు అని నాకు లెక్క తెలుసు. 70,000 crores లాస్ట్ గవర్నమెంట్ లో నాకు తెలిసి 5 years లో 10,000 కోట్లు కూడా ఖర్చు పెట్టుకుంటారు. ఇవాళ 70,000 కోట్ల రూపాయలతో స్కూల్స్ ని మార్చేస్తా ఉన్నారు. తల్లిదండ్రులు స్కూల్స్ పంపించలేకపోతే పేదవాళ్ళు